దండాలందరికి ఎట్లున్నారు? మస్తున్నారులే. మళ్ళీ వచ్చేసిన నేను మీ రాధమ్మ. చలో ఇవాళ ముచ్చట్లేందో చూసేద్దామా? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యోధం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్న వేశాడు. అయ్యా, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వాళ్ళకి పాండవులకి మరి యుద్ధం జరుగుతున్నది కదా, మరి అక్కడ ఏమి జరిగింది? కిం అకుర్వత సంజయ, ఏమి జరిగింది చెప్పు అని అంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని ఏమిటో కనిపెట్టాడు సంజయుడు. అంటే ఏమి అధర్మం జరిగింది అనేటువంటి భావనతో ఆయన అడిగాడని తెలుసుకున్నాడు. అయినప్పటికీ సంజయుడు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం మొత్తాన్ని చెప్తూ ముందుగా దుర్యోధనుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి పాండవ సేనను చూచి ఆ వ్యూహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యూహాన్ని చూచి ఆచార్యుడిని సమీపించి ఇదిగో ఈ ప్రకారంగా అంటున్నాడు. అంటే ఆచార్యుడిని సమీపించాడు, కానీ గురువుని సమీపించినప్పుడు కనీసం నమస్కారం పెట్టాలనేటువంటి సంస్కారం కూడా లేకుండా ఉంది దుర్యోధనుడికి. దీనికి కారణం ఏమిటంటే మనస్సులో ఉన్నటువంటి భయం. ఈ భయం దేనికేనంటే ఎదుట ఉన్నటువంటి సైన్యం, ఆ సైన్యాన్ని వజ్రవ్యూహంలో ఏర్పాటు చేసి ఆ వ్యూహ మధ్యంలో భీమసేనుడు గదాదండాన్ని పట్టుకొని నిలబడుతుంతో దుర్యోధనుడికి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఒక్కసారిగా చల్లారిపోయినట్టుగా ఉంది. అందువల్ల ఆ భయంతో అస్తవ్యస్తంగా ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకనే ఇదిగో ఇక్కడ రాజావచనం అబ్రవీత్ అంటున్నారు. అంటే రాజులాగా మాట్లాడుతున్నాడు, శిష్యుడిలాగా దగ్గరికి వచ్చాడు, రాజులాగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అది చెప్పుకున్నాం. ఓ ఆచార్య, అదిగో ఎదురుగా పాండవ సేనావాహిని ఉంది కదా, దాన్ని నీ శిష్యుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, ద్రుపదపుత్రుడైనటువంటి దృష్టజుమ్నుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడో అదిగో చూడండి అని అన్నాడు. అయితే ద్రోణాచార్యుడికి తెలియదా ఆ ఎదురుగా ఉన్నటువంటి దృష్టజుమ్నుడు, ఆ పాండవ సర్వసేనాధిపతి అయినటువంటి దృష్టజుమ్నుడు తన యొక్క శిష్యుడని తెలియదా, ఆయన ద్రుపదపుత్రుడని తెలియదా? ఎందుకంటే ద్రుపదుడు ఈయన ఇద్దరు కూడా సహాధ్యాయులు, ఒక్కచోట కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈయనకి తెలియకుండా ఏం బోలా. మరి ఎందుకని చెబుతున్నాడు? దీనికంతటికి కూడా ఎలాగో అలాగా ఆ ద్రోణాచార్యుడు పాత పగ ఏదైతే ఉందో ఆయన మర్చిపోయినా రెచ్చగొట్టాలి. ఇప్పుడు ద్రుపదుడంటే ఎవరు నిన్ను అవమానం చేసినటువంటి వాడు, నిన్ను చంపటం కోసం అని చెప్పి యజ్ఞం చేసి పుత్రుడిని కన్నటువంటి వాడు, అదిగో ఆ పుత్రుడే దృష్టజుమ్నుడు, నిన్ను చంపటానికి పుట్టినటువంటి వాడు. నిన్ను చంపటానికి పుట్టినటువంటి వాడికి నువ్వు విద్యలు నేర్పావు, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆయన నీ దగ్గర విద్యలు నేర్చుకొని గురువుకు పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అదిగో ఎదురుగా నిలబడ్డాడు అని ఈ విషయాలన్నీ కూడా ఆయనకి గుర్తు రావాలి, ఆయన రెచ్చగొట్టాలి. అదిగో అందుకోసం అని చెప్పి ఇలా మాట్లాడి ఇప్పుడు దుర్యోధనుడు మరి ఏం చెబుతున్నాడో తర్వాత చూడండి. 4, 5, 6 శ్లోకాలు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చ
దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అత్ర ఇక్కడ శూరాః శూరులైనటువంటి వారు మహేశ్వాసాః బలమైనటువంటి ధనుస్సులు కలిగినటువంటి వాళ్ళు భీమార్జున సమాయుధి భీమార్జునులతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఆ పేర్లన్నీ చెబుతున్నాడు యుయుధానుడు అంటే సాత్యకి విరాటశ్చ విరాట మహారాజు మహారథ ద్రుపదశ్చ మహారథుడైనటువంటి ద్రుపదుడు దృష్టకేతు శిశుపాలుని యొక్క కుమారుడైనటువంటి దృష్టకేతువు చేకితానః అంధకరాజు అయినటువంటి చేకితానుడు కాశీరాజశ్చ వీర్యవాన్ వీర్యవంతుడైనటువంటి కాశీరాజు పురుజిత్ అనేటువంటి వాడు కుంతిభోజశ్చ కుంతిభోజుడు ఈ పురుజిత్తు కుంతిభోజుడు వీళ్ళిద్దరు కూడా కుంతీదేవిని పెంచుకున్నటువంటి కుంతిభోజుడి యొక్క కుమారులే శైబ్యశ్చ నరపుంగవః నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి శైబ్యుడు శిబిదేశపు రాజు శైబ్యుడు ఇక యుధామన్యుశ్చ విక్రాంత మహావీరుడైనటువంటి యుధామన్యుడు ఉత్తమౌజశ్చ వీర్యవాన్ శౌర్యవంతుడైనటువంటి ఉత్తమౌజుడు సౌభద్రో సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు ద్రౌపదేయాశ్చ ద్రౌపదీ కుమారులు అంటే ఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వల్ల పుట్టినటువంటి 5 కుమారులు వాళ్ళని ఉప పాండవులు అని అంటారు అదిగో వాళ్ళు సర్వయేవ మహారథాః అందరూ కూడా మహారథులే అని అంటున్నాడు దుర్యోధనుడు ఇక్కడ దుర్యోధనుడు శత్రుపక్షంలో ఉన్నటువంటి మహావీరులైనటువంటి వాళ్ళని ద్రోణాచార్యుడికి పరిచయం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు ఏమీ తెలియనటువంటి వాడైనట్టు ఈయనేదో పరిచయం చేస్తున్నట్టుగా ఆ పరిచయం చేయటం కూడా ఎంత ముచ్చటగా పరిచయం చేస్తున్నాడనంటే 17 మంది యోధుల్ని పరిచయం చేశాడు శత్రుపక్షంలో ఉన్నటువంటి వారిని ఈ 17 మంది యోధులు కూడా మహావీరులైనటువంటి వారు సూర్యులైనటువంటి వారు బలమైనటువంటి ధనుస్సులు కలిగినటువంటి వారు యుద్ధంలో భీమార్జునులతో సమానమైనటువంటి వారు అందరూ కూడా మహారథులు అని కొన్ని విశేషణాలు చేర్చి చెబుతూ ఉన్నాడు దుర్యోధనుడు పాండవ సేనలో ఉన్నటువంటి వీరుల్ని ద్రోణాచార్యుడికి వర్ణించి చెబుతూ ఆయన చెప్పినటువంటి విశేషణాల్లో శౌర్యధనులు గొప్ప ధనస్సు కలిగినటువంటి వారు అనేటువంటి మాటలో ఏం పెద్ద విశేషమేమి లేదు కానీ యుద్ధంలో భీమార్జునులతో దీటు రాగలిగినటువంటి వాళ్ళు అని ఒక మాట చెప్పాడు అదొకటి చివరిలో చెప్పాడు ఒక మాట సర్వయేవ మహారథాః అని అంటే అందరూ కూడా మహారథులే అని
ఇలా ఎందుకు చెప్పాడు? నిజంగా వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమానమైనటువంటి వీరులా? కాదు, నిజంగా కాదు. అందరూ కూడా భీమార్జునుల కంటే కాస్త కొస్త తక్కువ వాళ్ళు, బాగా తక్కువ వాళ్ళు ఉన్నారు. ఏదో భీమార్జునులతోటి కాస్త సమానంగా ఉండేవాళ్ళు 2-3 ఉన్నా మిగిలినటువంటి వాళ్ళందరూ తక్కువ వాళ్ళు. అందరినీ కలిపి ఒకే ఘాటను కట్టేసి వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళని, అందరూ కూడా మహారథులైనటువంటి వాళ్ళు, మహారథులు, మహావీరులు కాదు, మహారథులైనటువంటి వాళ్ళని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా చెప్పటంలో దుర్యోధను యొక్క భయాన్ని, అస్తవ్యస్తమైనటువంటి మానసిక స్థితిని ఇక్కడ చక్కగా వ్యాసుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళు మరొకళ్ళు ఎవరు లేరు. భీముణ్ణి అష్టగుణరథుడు అని భీష్ముడు నిర్ణయించాడు. అర్జునుణ్ణి ఏకైక వీరుడు అన్నాడు. అంటే కురుపాండవులు మొత్తంలోకి ఏకైక వీరుడు. కాబట్టి వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో బాగా ప్రతాపాన్ని చూపించినటువంటి సమయంలో ఆ భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళుగా చెప్పాలంటే అభిమన్యుడు ఉన్నాడు, సాత్వికి ఉన్నాడు, ఘటోత్కచుడు ఉన్నాడు. వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అంతటి వాళ్ళు మాత్రం కానే కాదు. మరి అందరినీ కలగలిపి భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళని ఎందుకు చెబుతున్నాడు అంటే ఇక్కడ భీమార్జునుల యొక్క ఆధిక్యతని దుర్యోధనుడు అంగీకరిస్తున్నాడు అనేటువంటి విషయం ఒకటి. అంటే భీమార్జునులు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని తనకి తెలియకుండానే అంగీకరిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే భీముడెంత, అర్జునుడెంత, వాళ్ళెంత, వీళ్ళెంత, భీముడి నేను చంపుతాడు, అర్జునుడి కర్ణుడు చంపుతాడు అని ఎన్ని ప్రగల్భాలు పలికినా ఎన్నోసార్లు అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోవటం దుర్యోధనుడికి తెలుసు. కనుక ఆ భీమార్జునుల యొక్క ఆధిక్యత ఏమిటో, వాళ్ళ యొక్క పరాక్రమం ఏమిటో, వాళ్ళ బలం ఏమిటో దుర్యోధనుడికి తెలుసు. అందుకనే ఆ భయం ఒకటి ఉంది. అందుకనే వీళ్ళందరినీ అదిగో భీమార్జునులతో సమానమైన వాళ్ళని ఒక విశేషణాన్ని అక్కడ వాడారు. అంతేకాకుండా భీమార్జునులంటే తనకున్నటువంటి ఒక గొప్ప భయాన్ని కూడా దాచుకుంటున్నాడు. ఎందుకని భీముడంటే భయం? భీమార్జునులంటే భయం అన్నారు కదా, అసలు ముందు భీముడంటే భయం ఎందుకని? నిజంగా భీముడంటే దుర్యోధనుడికి భయం. ఎందుకనంటే చిన్నతనంలో ఆటలాడుకునేటువంటి సమయంలోనే భీముడి యొక్క దెబ్బ ఎలాంటిదో రుచి చూచినటువంటి వాడు దుర్యోధనుడు. ఈ 100 మందిని కూడా ఆటల్లో ఓడించేటువంటి వాడు భీముడు ఒక్కడే, కౌరవులు 100 మందిని కూడా. అందుకని ఆ భీముడి యొక్క బలప్రతాపాలు ఏమిటో తెలుసు. వీళ్ళందరూ కనుక చెట్టు మీదకి ఎక్కితే ఆ కాండం పట్టుకొని ఊపుతాడు. ఊపితే పళ్ళు రాలిపోయినట్టుగా ఆ చెట్టు మీద నుంచి వీళ్ళందరూ 100 మంది కూడా రాలిపోతుంటారు. ఇదిగో ఇలాంటి బలమైనటువంటి వాడు అనేటువంటిది దుర్యోధనుడికి తెలుసు. అందుకనే భీముడు ఉన్నంతకాలం కూడా ఈ ధర్మరాజును నేనేమీ చెయ్యలేను, ధర్మరాజు ఉంటేనేమో రాజ్యానికి నాకు అడ్డం వస్తాడు, కాబట్టి ఈ రాజ్యం మా తండ్రి నుంచి ధర్మరాజుకు పోకుండా వెంటనే నాకు రావాలి అని అంటే ఈ ధర్మరాజు పోవాలా. ధర్మరాజు కనుక పోవాలి అని అంటే భీముడు ఉండగా సాధ్యం కాదు, కాబట్టి భీముడిని చంపాలి. భీముడిని చంపాలి కనుక అందుకని ఏం చేశాడు, పాముల చేత కరిపించడం కానీ, విషాన్నం తినిపించడం కానీ, గంగలో తోయించడం కానీ, ఇలా రకరకాలైనటువంటి వాటితో ఎన్నో ప్రయోగాలు చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు భీముడిని చంపడం కోసం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఏమీ ఫలించలేదు. క్రమక్రమంగా భీముడు అజేయుడయ్యాడు. మరి అటువంటి భీముడికి ఇప్పుడు సర్వశస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి అర్జునుడు తోడయ్యాడు. ఏమిటి అర్జునుడి యొక్క ఆధిక్యత ఏమిటనంటే ఖాండవన దహన సమయంలో అర్జునుడు ఆ అగ్నిదేవుడికి సహాయం చేయటానికి అంగీకరించాడు గనక ఆ అగ్నిదేవుడి ద్వారా దివ్యమైనటువంటి రథాన్ని, గాంధీవాన్ని, అక్షయ తూణీరాల్ని వీటన్నిటినీ పొందాడు. అర్జునుడి యొక్క రథం దివ్య రథం, ఆయన యొక్క శంఖం దేవదత్తం. దేవానంటే అది దివ్యమైనటువంటిదే, దేవతల చేత దత్తం చేయబడినటువంటి, దేవతల చేత ఇవ్వబడినటువంటిది. అందుకని దాన్ని దేవదత్తం అన్నారు. మరి అట్లనే అర్జునుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలు కూడా దివ్యమైనటువంటివి, అవి గంధర్వ హయాలు. కాబట్టి ఇలా అన్ని కూడా అర్జునుడికి అలా కలిసి వచ్చినాయి. అందువల్ల ఆయన ద్వారా, అగ్నిదేవుడి ద్వారా అనేకమైనటువంటి ఈ రథాలని మరి
గుర్రాలని, వీటన్నింటిని, కొన్ని ఆయుధాలని, వీటన్నింటినీ కూడా పొందాడు. ఆ తర్వాత ఈ ఖాండవన దహన సమయంలో దేవేంద్రుడితో యుద్ధం వచ్చినప్పుడు ఆ దేవేంద్రుడిని కూడా జయించాడు. ఆ దేవేంద్రుడిని జయించి ఖాండవనం మొత్తం కూడా అగ్నికి ఆహుతి చేయడానికి ఆయన సహాయం చేశాడు. ఆ తర్వాత దేవలోకం వెళ్ళి దేవతలకి అసాధ్యులైనటువంటి వాళ్ళు నివాత కవచులు, కాలకేయులు అనేటువంటి రాక్షసులు, ఆ రాక్షసుల్ని చంపడం దేవతలకి సాధ్యం కాల. అందుకని దేవతల అధిపతి అయినటువంటి దేవేంద్రుడు అర్జునుడిని పిలిపించాడు. పిలిపించాయా, నువ్వు కాస్త మాకు ఈ సహాయం చేసి పెట్టాలి. అప్పుడు అర్జునుడు ఆ నివాత కవచులు, కాలకేయులు అనేటువంటి 60,000 మంది రాక్షసుల్ని సంహరించాడు ఒక్కడే. అలా సంహరించిన తర్వాత దేవతలందరూ కూడా దివ్యాస్త్రాలని అర్జునుడికి ప్రసాదించారు. ఆ ప్రకారంగా దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పరమశివుడితో పోరాటం వచ్చింది. ఆ పోరాటంలో పరమశివుడితో మెప్పించి ఆయన ద్వారా పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఈ విధంగా అనేకమైనటువంటి దివ్యాస్త్రాలని సంపాదించినటువంటి వాడు అర్జునుడు. ఇక ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడైనటువంటి వాడు. ఆ ప్రియ శిష్యుడై, ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడై అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని నేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఎంతటి వాడు అని అంటే చాలా గొప్పవాడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇక నిన్నగాక మొన్న జరిగినటువంటి, అంటే ఈ యుద్ధానికి 2 నెలల ముందు జరిగినటువంటి ఉత్తర గోగ్రహణ సమయంలో ఎటువంటి సేన లేకుండా, ఎవరి సహాయం లేకుండా, శ్రీకృష్ణుడి యొక్క తోడు లేకుండా ఒక సామాన్య రథికుడైనటువంటి ఉత్తరుణ్ణి సారథిగా పెట్టుకొని ఒకే ఒక్క రథంపై వచ్చి కౌరవ సేన సమస్తాన్ని కూడా జయించి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులతో కూడినటువంటి చతురంగ బలాల్ని తన యొక్క దివ్యమైనటువంటి అస్త్రాలతో చెల్లాచెదరు చేసి చివరికి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి అందరినీ కూడా మూర్ఛితులు చేసి గోవుల్ని తరలించుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా ప్రత్యక్షంగా దర్శించాడు దుర్యోధనుడు. ఇదంతా దర్శిస్తే ఇప్పుడు తన కళ్ళ ముందలా కదిలాడుతూ ఉంది ఈ అర్జునుడి యొక్క పరాక్రమం ఏమిటో. ఒకే ఒక్క వ్యక్తి అర్జునుడు ఒక్కడే వచ్చి చతురంగ బలాలతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి కురుసేనని, మహావీరులైనటువంటి భీష్మద్రోణాది, కృపాచార్యాదుల్ని, వీళ్ళందరినీ కూడా జయించాడు అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఎంత కాదనుకున్నా, ఎంత అహంకారంతో ఉన్నటువంటి వాడైనా కాస్త కొస్తో ఆలోచిస్తాడు. అందుకే భీమార్జునులంటే హడల్ దుర్యోధనుడికి. పైకి ఎంతగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా లోపల వాళ్ళంటే ఉన్నటువంటి భయం అతన్ని దయ్యంలాగా పీడిస్తూ ఉంది. అసలే పాపాలు చేసినటువంటి పాపాచార పరాయణుడు చేసినటువంటి పాపాలన్నీ శాపాలై దయ్యంలా పట్టి పీడిస్తూ ఉంటే ఎదురుగా అజేయులైనటువంటి ఈ భీమార్జునుల్ని చూస్తూ ఉంటే ఆయనకి మతిపోతా ఉంది. అందుకే బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆయన యొక్క బుద్ధిహీనత? దుర్యోధనుడి యొక్క బుద్ధిహీనత ఏమిటి అని అంటే, ముందుగా తన పక్షంలో ఉన్నటువంటి వీరుల గురించి చెప్పాలి. నిజంగా తనకు భయంగా ఉందనుకోండి, ఉంటే తన భయాన్ని పోగొట్టుకోవటం కోసమని ఆ పెద్దల దగ్గర ఒక రకమైనటువంటి సానుభూతిని పొందాలి. నీకేం పర్వాలేదు, మేమున్నాం అనేటువంటి భావన పొందాలి. అందుకని తనకి తన పక్షంలో ఉన్నటువంటి మహావీరులైనటువంటి, మనమేం సామాన్యులవా, భీష్ముడు ఉన్నాడు, మరి మీరున్నారు, ద్రోణాచార్యులు మీరున్నారు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, మీరందరూ అసహాయ సూర్యులైనటువంటి వాళ్ళు, మరణం లేనటువంటి వాళ్ళు, కాబట్టి మనల్ని ఓడించడం వాళ్ళకి సాధ్యం కాదని మన గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఇలాంటిది కాకుండా ఇతడు భయంలో ఏం చేశాడంటే, ఈ అస్తవ్యస్త పరిస్థితి వల్ల, ఈ భయం వల్ల, ఈ బుద్ధిహీనత వల్ల ఎదురుగా ఉన్నటువంటి సేనల గురించి చెబుతూ ఉన్నాడు ముందు. ఇది మొట్టమొదటి విషయం అన్నమాట. ఇక రెండో విషయం అంటే, ఎదురుగా ఉన్నటువంటి సేనల గురించి చెప్పాడు, వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమమైనటువంటి వాళ్ళు అన్నాడు. అంటే వాళ్ళని కాస్త ఇంకా ఎక్కువ చేసి భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పటం తన యొక్క పిరికితనాన్ని సూచిస్తూ ఉంది. అంతేకాకుండా అందరూ మహారథులే అన్నాడు. వీళ్ళల్లో మహారథులున్నారు, అతిరథులున్నారు, రథయోధ పయోధకులున్నారు, అర్ధరథులున్నారు, సమరథులున్నారు, వీళ్ళందరూ రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కలిపి మహారథులు అని అంటున్నాడు.
ఇలా పాండవ సేనని తనకి తెలియకుండానే ప్రశంసిస్తూ ఉన్నాడు. మరి తన సేనలో ఉన్నటువంటి వీరుల గురించి ప్రశంసించకుండా శత్రుపక్ష వీరుల మీద ఈ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. శత్రు సైన్యం మీద రోషం కలిగిస్తున్నానని అనుకున్నాడే కానీ తన భయాన్ని, తన యొక్క బలహీనతని బయట పెట్టుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని పాపం అనుకోలేకపోయాడు, తలచలేకపోయాడు ఈ దుర్యోధనుడు. సరే, ఇంతకు ఆయన పేర్కొన్నటువంటి వీరులందరూ ఎవరు? మొట్టమొదటి ఆయన మొత్తం 17 మందిని పేర్కొన్నాడు. ఆ 17 మందిని గురించి తెలుసుకుందాం. మొదటి ఆయన యుయుధానుడు. యుయుధానుడు అని అంటే సాత్యకి. ఈ సాత్యకనే యుయుధానుడు అని అంటారు. ఈయన సిని కుమారుడు. సిని అంటే ఎవరంటే వసుదేవుడి యొక్క సోదరుడు, వసుదేవుడి యొక్క సవతి సోదరుడు. అంటే వసుదేవుడి యొక్క కుమారుడేమో శ్రీకృష్ణుడు, ఆ వసుదేవుడి యొక్క సోదరుడైనటువంటి సిని కుమారుడేమో సాత్యకి. అందువల్ల ఇద్దరు కూడా సోదరులు అన్నమాట. వసుదేవుడి తమ్ముడేమో సిని, శ్రీకృష్ణుడి తమ్ముడేమో సాత్యకి. ఈయన సిని కుమారుడు గనక శైనేయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సాత్యకి అర్జునునికి శిష్యుడు, పాండవ పక్షానికి వీరాభిమాని, మామూలు అభిమాని కాదు, పాండవ పక్షం యొక్క వీరాభిమాని. దుర్యోధనాదుల మీద పళ్ళు పటపట కొరుకుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అంతేకాదు అర్జునుడితో సమానమైనటువంటి అస్త్ర విద్యా విశారదుడు, సత్యబల పరాక్రమశాలి. అర్జునుడు కొన్నంత గొప్పగా అస్త్రాలు లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా మహావీరులైనటువంటి వాళ్ళు, పరాక్రమశాలురైనటువంటి వాళ్ళకి ఎంత ఉంటాయో అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వాడే కాకుండా సత్యబల పరాక్రమశాలి ఆయన. ఈయనకొక్కడికి ఆ పేరుంది, సత్యబల పరాక్రమశాలి. ఇక భీమార్జునుల తర్వాత పాండవ సేనలో పేర్కొనదగినటువంటి మహావీరుడైనటువంటి వాడు, యోధుడైనటువంటి వాడు ఈ సాత్యకి. యుద్ధంలో పరాక్రమశాలి గనక ఇతడికి యుయుధానుడు అనేటువంటి పేరుంది. ఈ యుయు మీద ముగ్గురున్నారు. యుధిష్ఠిరుడు, యుద్ధమునందు స్థిరముగా ఉండేవాడు కాబట్టి యుధిష్ఠిరుడు అని అన్నారు. ఈయనేమో యుద్ధంలో పరాక్రమం కలిగినటువంటి వాడు గనక యుయుధానుడు అని అన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు యుధామన్యుడు. ఇట్లా ఈ యు మీద వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఆ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళని చెప్పడానికే ఇది ఒక బిరుదులాగా వచ్చినటువంటి పేర్లు. ఇక రథ అతిరథుల్ని నిర్ణయించమని దుర్యోధనుడు అడిగినప్పుడు భీష్మాచార్యుడు ఈ సాత్యకిని రథయోధ పయోధకుడిగా నిర్ణయిస్తాడు. రథయోధ పయోధకుడు అంటే అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు అని. భీమార్జునులు తప్పిస్తే ఇక మిగిలినటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాడు ఎవరు? సాత్యకి. సాత్యకి, అభిమన్యుడు, ఘటోద్గజుడు, ఈ ముగ్గురు కూడా రథయోధ పయోధకులు. అందువల్ల ఈ సాత్యకి అంతటి మహావీరుడైనటువంటి వాడు. ఇక ఒక అక్షౌహిణి సేనాధిపతి ఈ సాత్యకి. అదిగో అటువంటి వాడు ఆ ఎదుటి పక్షంలో ఉన్నాడు అని చెబుతూ రెండవ ఆయన విరాట మహారాజు. ఈయన మత్స్యదేశాన్ని పరిపాలించేటువంటి రాజు విరాట మహారాజు. ఈయన సంగతి మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసం చేసినటువంటి సంవత్సర కాలం ఆ విరాట మహారాజు యొక్క ఆశ్రయంలోనే ఉన్నారు. ఈయన కూడా పాండవ పక్షాభిమాని, పాండవులంటే బాగా ఇష్టమైనటువంటి వాడే. ఇక అభిమన్యుడికి తన కుమార్తె అయినటువంటి ఉత్తర్ని ఇచ్చి పాండవులతో బంధుత్వం కూడా పెట్టుకున్నటువంటి వాడు. అందువల్ల బంధువర్గంలోకి చేరినటువంటి వాడు. ఇక పరాక్రమంలో మాత్రం అంత గొప్ప వీరుడు మాత్రమేం కాదు, ఈయన మహారథుడు అంతే. ఈయన గొప్ప పరాక్రమశాలేం కాదు. కాకపోతే ఈయనకి ముగ్గురు పుత్రులు మహావీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆయన ఉత్తరుడు, రెండవ ఆయన శంఖుడు, మూడో ఆయన శ్వేతుడు. అయితే ఉత్తరుడు అనగానే సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే సినిమాలు చూసినటువంటి జ్ఞానంతో ఉత్తరుడు అంటే ఎందుకు పనికిరానటువంటి వాడు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటనంటే మహాభారత యుద్ధం మొట్టమొదటి రోజున యుద్ధ ప్రారంభానికి శంఖాన్ని ఊది భీష్ముడు యుద్ధ ప్రారంభాన్ని తెలియజేసిన తర్వాత మొట్టమొదటిసారిగా భీష్ముడి మీదకి వచ్చినటువంటి వాడు ఉత్తరుడు పాండవ సేన నుంచి. అలా ఒక పూటల్లా పోరాడాడు భీష్ముడితో. ఆ తర్వాత భీష్ముడు చంపేస్తాడు, అది వేరే విషయం. ఆ రోజునే చచ్చిపోతాడు మొదటి రోజునే. అయితే ఆ తర్వాత శ్వేతుడు, ఆ తర్వాత శంఖుడు, అంటే తన సోదరుడిని చంపాడు కనుక భీష్ముడు, ఆ భీష్ముడి మీద తీవ్రమైనటువంటి పోరాటం సాగిస్తారు. అయితే వాళ్ళ పోరాటం మాత్రం మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం మానేసి చూస్తూ ఉన్నారట. ఒక దశలో శ్వేతుడి చేతిలో భీష్ముడు చనిపోయాడని కేకలు వేశారు కౌరవులంతా.
అంతటి మహా యోధులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విరాట మహారాజుకి కుమారులైనటువంటి వాళ్ళు. ఇక ఈయన కూడా ఒక అక్షౌణి సేనాధిపతి. ఎందుకంటే పాండవులకి 7 అక్షౌణులు ఉన్నాయి. 7 అక్షౌణుల్లో సాత్వికి ఒక అక్షౌణి సేనాధిపతి. ఈ విరాట మహారాజు కూడా ఒక అక్షౌణి సేన తీసుకొని వచ్చాడు. ఆయన కూడా ఒక అక్షౌణి సేనాధిపతి. ఇక ఈ విరాట రాజ్యం ఎక్కడ ఉన్నది అని అంటే ప్రస్తుతం జైపూర్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైపూర్ ప్రాంతంలో అప్పటి విరాట రాజ్యం ఉండేది, మత్స్యదేశం ఉండేదన్నమాట. ఇక మూడో ఆయన ద్రుపదుడు. ఈయన పాంచాల దేశాధిపతి, పాంచాల మహారాజు ద్రుపదుడు. ద్రోణాచార్యుడి యొక్క మిత్రుడు, ద్రౌపది యొక్క తండ్రి. మరి ఈయనకి 2 పుత్రులు ప్రథమ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన దృష్టజుమ్నుడు, ఒక ఆయన శిఖండి. ఈ దృష్టజుమ్నుడేమో ఈ పాండవ సేనకి సర్వసేనాధిపతి, 7 అక్షౌణులకి సర్వసేనాధిపతి. శిఖండేమో ఒక అక్షౌణి సేనాధిపతి. ఈ ద్రుపదుడు ఒక అక్షౌణి సేనాధిపతి. అంటే ఈ ద్రుపదుడి సేన ఎక్కువగా ఉంది ఈ పాండవుల వైపు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ఇది కురు పాండవ యుద్ధం కాదు, కురు పాంచాల యుద్ధం అని అంటారు. ఎందుకనంటే ఈ పాండవ సేనలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి వీరులైనటువంటి వాళ్ళు సైన్యం అంతా కూడా పాంచాల సైన్యమే. అంటే కుమార్తె కోసం అని చెప్పి మొత్తాన్ని లాక్కొచ్చుకున్నాడు ద్రుపదుడు. ద్రుపదుడికి 10 మంది తమ్ముళ్ళు ఉన్నారు, సత్యజిత్తు మొదలైనటువంటి వాళ్ళు. సత్యజిత్తు కూడా అతిరథుడైనటువంటి వాడు, మహావీరుడైనటువంటి వాడు. ఇక ఆ సత్యజిత్తు కొడుకులే యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడా. ఇట్లా పాంచాల సేన మొత్తం కూడా పాండవ సేన మొత్తాన్ని వ్యాపించి ఉందన్నమాట. ఇప్పుడు ఈ ద్రుపదుడు కూడా ఒక అక్షౌణి సేనాధిపతి. ఇక 2 జ్ఞాతులు అంటే తమ్ముడు కొడుకులు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు. వాళ్ళిద్దరు కూడా అర్జునుడికి చక్రరక్షకులుగా ఉండేవారు. చక్రరక్షకులు అంటే ఏమిటనంటే యుద్ధం చేసేటప్పుడు ఈ యుద్ధానికి మహావీరుడైనటువంటి వాడికి అటువైపున ఇటువైపున 2 రథాలు ఉంటాయి. ఈ చక్రాన్ని రక్షించడానికి ఆ వీరుడు, ఈ చక్రాన్ని రక్షించడానికి ఆ వీరుడు. ఇలా ఉంటారు చక్రరక్షకులు. ఎడం వైపున ఒకళ్ళు, కుడి వైపున ఒకళ్ళు. 18 రోజుల యుద్ధంలో ఎల్లప్పుడూ కూడా అర్జునుడు పక్కనే ఉండి ఈ యుధామన్య ఉత్తమౌజులు నిరంతరం కూడా అర్జునుడిని కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు. 18 రోజులు జీవించినటువంటి వాళ్ళు. కాకపోతే 18 రోజు రాత్రిపూట హాయిగా ఆదమర్చి నిద్రపోతా ఉంటే అప్పుడు రాత్రిపూట వచ్చి అశ్వత్థామ గొంతులు కోసి చంపేస్తాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా మహావీరులైనటువంటి వారు. ఇక మరి ద్రుపద మహారాజు అతిరథుడు, మహావీరుడైనటువంటి వాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క సహాధ్యాయి. ద్రోణాచార్యుడితో పాటు అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గర ఇద్దరు కూడా అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అందువల్ల ద్రోణాచార్యుడికి దాదాపుగా తీసిపోకుండా యుద్ధం చేసేటువంటి వాడే. ద్రోణాచార్యుడు ఇంకొంచెం మెరుగు పెట్టుకున్నాడు, ఈయన అంత మెరుగు లేదు. అందువల్ల ద్రోణాచార్యుడికి కాస్త ఎడమ చెయ్యి అయినప్పటికీ కూడా ఇతను కూడా అతిరథుడైనటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే విరాటుడి కన్నా మహావీరుడు, సాత్విక్ కన్నా కొంచెం తక్కువైనటువంటి వాడు. ఇది ద్రుపదుడి యొక్క విషయం. మరి ఇటువంటి ద్రుపదుడిని కూడా మహారథుడనే అంటున్నాడు మన దుర్యోధనుడు. నిజంగా అందరూ మహారథులే అని చిట్ట చివరిలో దుర్యోధనుడు చెప్పడం అతడి మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితి. అయితే ఇక్కడ విరాట మహారాజుని గురించి అలాగనే సాత్వికుని గురించి ఊరికినే పేర్లు చెప్పాడు. కానీ ద్రుపదుని గురించి చెప్పేటప్పుడు మహారథుడైనటువంటి ద్రుపదుడు అని ఓ ప్రత్యేకంగా చెప్తున్నాడు. ద్రుపదశ్చ మహారథ అంటే ద్రుపదుడిని మహారథుని ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు. ఎందుకని? నిజంగా ఈయన అతిరథుడు అయినప్పటికీ ఇక్కడ మహారథుడు అంటే మహావీరుడు అనేటువంటి ఉద్దేశంలోనే చెప్పాడు. ఎందుకని ఇలా చెప్తున్నాడు అనంటే ద్రుపదుడు నిజంగా చాలా వీరుడు. ఆయన ఎంత వీరుడంటే ఆయన యొక్క సంగతి పాపం స్వయంగా అనుభవం దుర్యోధనుడికి. ఎలానంటే ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ద్రుపదుడిని కట్టి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ముందుగా దుర్యోధనుడు కర్ణుడితో సైన్యాన్ని వెంట పెట్టుకొని 100 మంది సోదరులతో వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాంచాలరాజు ద్రుపదుడికి ఈ కౌరవ సేనకి దుర్యోధనాదులకి యుద్ధం జరుగుద్ది. ఈ తీవ్రమైనటువంటి యుద్ధంలో ఆ ద్రుపదుడు
28 బాణాలు, చెరొక 28 బాణాలతోటి కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి అంగసందుల్లో తాడనం చేస్తాడు. అంగసందులు అంటే ఈ జాయింట్స్ అన్నమాట. అక్కడ కొట్టేటప్పటికి తట్టుకోలేక కర్ణుడు పారిపోతాడు, దుర్యోధనుడేమో యుద్ధం నుంచి విరమిస్తాడు. కాబట్టి దుర్యోధనుడికి ఆ ద్రౌపది యొక్క బలం ఏమిటో తెలుసు. ఇక రెండో విషయం ఏమిటంటే తమకు గురువైనటువంటి ద్రోణాచార్యుడి బలం ఏమిటో దుర్యోధనుడికి తెలుసు. మరి ద్రోణాచార్యుడు సహాధ్యాయి గనక ఆ ద్రౌపదుడు కూడా గొప్ప బలవంతుడు అనేటువంటి విషయము తెలుసు. కాకపోతే మరి ద్రోణాచార్యుడిని అవమానించాడు ద్రౌపదుడు. అందువల్ల అవమానించినందువల్ల ఆ ద్రౌపదుడిని కట్టి తీసుకొని రమ్మన్నాడు. అంతే తప్ప ఆ కట్టి తీసుకొని రావడం అర్జునుడు ఆ ద్రౌపదుడిని కట్టి తీసుకొని వచ్చాడు. మరి తామేమో ఆ ద్రౌపదుడి మీద ఓడిపోయారు. అందువల్ల ద్రౌపదుడు చాలా గొప్ప బలవంతుడని, అన్ని అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి వాడని, ధనుర్వేదాన్ని నేర్చుకున్నటువంటి వాడని, ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు దుర్యోధనుడు. అందుకే నర్మగర్భంగా హెచ్చరిక చేస్తున్నాడు, మహారథ, చాలా గొప్ప వీరుడు అని. ద్రోణాచార్యుడికి తెలీదు, ఆయన క్లాస్మేట్ కదా, ఆ క్లాస్మేట్ సంగతి ఈయనకి తెలీదు, ఏం చెప్పాలన్నా మహారథ ద్రుపదశ్చ అని చెబుతూ ఉన్నాడు. ఇక మహారథుడు, అతిరథుడు, అర్ధరథుడు, సమరథుడు, మరి ఇలాంటి పేర్లన్నీ కూడా మనకి అక్కడక్కడ వస్తుంటాయి, రథయోధ పయోధకులు అని. ఏమిటి దీని యొక్క అర్థం? మహారథుడు అంటే ఎవరంటే తనని, తన సారథిని, తన యొక్క రథాన్ని, గుర్రాలని రక్షించుకుంటూ 10,000 మంది యోధ వీరులతో యుద్ధం చేయగలిగినటువంటి వాడిని మహారథుడు అంటారు. 10,000 మందితో యుద్ధం చేయగలిగితే వాడిని మహారథుడు అంటారు. ఇక సంఖ్యతో నిమిత్తం లేకుండా 10,000, 20,000, 50,000, 1,00,000 మంది అనేటువంటి సంఖ్యతో నిమిత్తం లేకుండా అసంఖ్యాకమైనటువంటి యోధులతో పోరాటం చేస్తూ ఎందరితోనైనా సరే యుద్ధం చేయగలిగినటువంటి వాడిని అతిరథుడు అంటారు. ఇక తనను తాను రక్షించుకుంటూ తనతో సమానమైనటువంటి వీరుడు ఒక్కడితో మాత్రమే యుద్ధం చేయగలిగినటువంటి వాడిని సమరథుడు అంటారు. సమ అంటే వాడితో సమానమైనటువంటి వాడు. ఇక అర్ధరథుడు అంటే ఎవరంటే తనకంటే కొంచెం తక్కువ వాళ్ళతోటే చేస్తాడు. అదేమిటనండి, కాస్త ఈయనకు ఒకరు భయం ఎక్కువగా ఉంటుంది, పిరికితనం ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏమో వీటితో యుద్ధం చేస్తే నేను ఓడిపోతానేమని కాస్త తక్కువ వాళ్ళని చూసుకుంటాడు. అదిగో అటువంటి వాడు ఎవరంటే అర్ధరథుడు అన్నమాట. మరి ఇక్కడ దుర్యోధనుడు అతిరథుల కన్నా గొప్పవాళ్ళైనటువంటి సాత్వికిని మహారథుడు అంటున్నాడు. ఇక ముందు చెబుతాడు ఆ అభిమన్యుడి సంగతి. ఆ అభిమన్యుడు కూడా అంతే. అభిమన్యుడు కానీ సాత్విక్ కానీ వీళ్ళు రథయోధ పయోధకులు. రథయోధ పయోధకులు అంటే ఏమిటి? వీళ్ళకి వర్ణం లేదు మహాభారతంలో, కానీ అతిరథుల కన్నా గొప్ప వాళ్ళకి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి వాళ్ళని రథయోధములకు అధిపతియే అని అన్నారు. అందువల్ల అటువంటి వాళ్ళు ఎవరనంటే వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు, సైన్యం మొత్తంలో ఒక్కసారి ఒక్కడికైనా ప్రవేశించవచ్చు, ఏమైనా చేయగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి వాళ్ళని రథయోధ పయోధకులు అని అంటారు. అందుకనే 13వ రోజు యుద్ధంలో అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలో ప్రవేశించాడు. 14వ రోజు యుద్ధంలో అర్జునుడు ముందు ప్రవేశిస్తే వ్యూహంలోకి, తర్వాత భీముడు వస్తే, తర్వాత సాత్వికి వచ్చాడు, తర్వాత భీముడు వచ్చాడు. అంటే ఈ సాత్వికి ఆ అభిమన్యుడు ఇద్దరు కూడా ఒక్కళ్ళే, వేరే సహాయం లేకుండా శత్రుసేనలో ప్రవేశించగలిగినటువంటి వాడు. అలా శత్రుసేనలో ప్రవేశించాలంటే ఎంతో ధైర్యం కావాలి. అదిగో అటువంటి వాళ్ళందరినీ కలిపి అటు గొప్ప రథయోధ పయోధకుల్ని, అతిరథుల్ని, మహారథుల్ని, సమరథుల్ని, అర్ధరథుల్ని అందరినీ కలిపి ఒకే మాటగా మహారథులు అని అంటున్నాడు. ఇది దుర్యోధనుడి యొక్క అస్తవ్యస్త మనస్థితి. మరి ఇంకా పాండవ పక్ష యోధుల గురించి తెలియజేస్తూ ఇంకెవరు చెప్తున్నాడు? దృష్టకేతు. ఈ దృష్టకేతు ఎవరంటే చేదిదేశపు మహారాజు. చేదిదేశపు మహారాజు అంటే చేదిదేశపు మహారాజు అయినటువంటి శిశుపాలుడి కొడుకు. ఇప్పుడు శిశుపాలుడు లేడు, చనిపోయాడు. ఇప్పుడు శిశుపాలుడి యొక్క కొడుకు ఈ దృష్టకేతు ఉన్నాడు. శిశుపాలుడు అసలు ఎవరంటే కుంతీదేవి సోదరి యొక్క కుమారుడు. కుంతీదేవికి 5 చెల్లెళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆమె సాత్వతి. ఆ సాత్వతిని చేద్దేశపు రాజు ధమఘోషుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి పుట్టినటువంటి వాడు శిశుపాలుడు. ఈ శిశుపాలుడికి శ్రీకృష్ణుడికి కాస్త తేడా ఉంది.
ఆ భేదం వల్ల ఏమైందంటే రాజసూయ యాగం చేసేటువంటి సమయంలో ధర్మరాజు మరి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తాడు. అగ్రతాంబూలం ఇస్తే అది సహించలేక శిశుపాలుడు ఇష్టం వచ్చినట్టుగా శ్రీకృష్ణుడిని తిడతాడు. అలా తిట్టేటప్పటికి ఆ శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. శిశుపాలుడి యొక్క శిరస్సు తెగిపోద్ది. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని మళ్ళీ ఆ శిశుపాలుడి యొక్క కుమారుడైనటువంటి దృష్టకేతువుకి పట్టాభిషేకం చేస్తారు పాండవులు. అంటే పాండవులకి పెంతల్లి కొడుకు శిశుపాలుడు, అంటే పాండవులకి సోదరుడు శిశుపాలుడు, ధర్మరాజుకు సోదరుడు అవుతాడు. కాబట్టి ఆ శిశుపాలుడు కొడుకు ధర్మరాజుకు పుత్రుడితో సమానం. అందువల్ల వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఇచ్చి అదిగో ఆ దృష్టకేతుని పట్టాభిషేకం చేస్తారు. ఆ దృష్టకేతు ఒక అక్షౌహిణి సేనతో ఇప్పుడు ఇక్కడికి వస్తాడన్నమాట. పాండవుల వైపున యుద్ధం చేయటం కోసం వస్తాడు. మరి ఇతడు ఒక అక్షౌహిణి సేనాధిపతి. ఇక రెండవవాడు చేకితానుడు. చేకితానుడు అని అంటే యాదవుల్లో 4 శాఖలు ఉన్నాయి. యదు, వృష్ణి, భోజ, అంధక అని 4 కులాలు అనుకోండి, లేకపోతే 4 వర్గాలు. ఈ 4 కూడా అంధక వంశానికి చెందినటువంటి వాడు ఈ చేకితానుడు. ఇతడు కూడా ఒక అక్షౌహిణి సేనతో వచ్చాడు. అందువల్ల ఇతడు ఒక అక్షౌహిణి సేనాధిపతి. ఇతడు దుర్యోధనుడి చేతిలో మరణించాడు, ఈ అంధకరాజు అయినటువంటి చేకితానుడు. ఇక 6వవాడు కాశీరాజు, కాశీ దేశానికి రాజు. కాశీ దేశానికి రాజు అని అంటే మనకు అంబికా అంబాలికలు గుర్తుకొస్తారు. ఈ అంబికా అంబాలికలు కాశీరాజు పుత్రుళ్ళే. అంటే ఈ అంబికా అంబాలికల యొక్క వంశంలోనే, అంటే ఆ తండ్రి యొక్క వంశంలోనే పుట్టినటువంటి వాడు ఈ కాశీరాజు. అంటే ఈయన యొక్క పూర్వీకుల కుమార్తెలే ఈ అంబికా అంబాలికలు. అందులో అంబే ఎవరైతే ఉన్నారో అంబే ఇప్పుడు శిఖండి. ఇదిగో ఈ పక్కన పాండవ సేనలో ఒక అక్షౌహిణి సేనాధిపతిగా ఉన్నటువంటి శిఖండి ఆ అంబే అంతకుముందు జన్మలో. ఇప్పుడు ఈ కాశీరాజు ఎవరంటే భీముడి యొక్క మామ. భీముడి మామ ఏమిటనంటే అంటే ఈ కాశీరాజు కుమార్తెని భీముడు చేసుకున్నాడు. ఈ 5 పాండవులకి కూడా వేరే భార్యలు ఉన్నారు. ద్రౌపది ఒక్కతే భార్య. ఈ ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళ దగ్గర ఉంటుంది. ఇది ఒక నియమం. ఈ విషయాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ ధర్మాధర్మాల్ని, ద్రౌపది దేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అయితే మిగిలిన 5 పాండవులు కూడా ఒక్కొక్క భార్య ఉన్నారు. అర్జునుడికి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళకి ఒక్కొక్క భార్య ఉన్నారు. అట్లా ధర్మరాజుకి దేవిక అనేటువంటి భార్య ఉంది. మరి భీముడికేమో ఈ కాశీరాజు కుమార్తె భీముడి యొక్క భార్య. అందుకని భీముడికి ఈయన మామ అవుతాడనమాట. ఈయన కూడా మహావీరుడు. అందుకనే వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ అని దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరు ఉన్నారు, పురుజిత్తు, కుంతిభోజుడు అనేటువంటి వాడు. ఈ పురుజిత్తు, కుంతిభోజుడు ఇద్దరు కూడా కుంతిదేవిని పెంచుకున్నటువంటి కుంతిభోజుడి యొక్క కుమారులు. అయితే ఇక్కడ కుంతిభోజుడు ఏమన్నాడు కదండి, అంటే తండ్రి యొక్క పేరే కొడుక్కి కూడా పెట్టారు అక్కడ. అందువల్ల కుంతిభోజుడు అంటే కుంతిదేవిని పెంచుకున్నటువంటి తండ్రి కాదు, ఇక్కడ యుద్ధానికి వచ్చింది. ఆయన పేరే పెట్టుకున్నటువంటి కొడుకు పురుజిత్ అనేటువంటి వాడు, ఈ కుంతిభోజుడు అనేటువంటి వాడు. ఇద్దరు కూడా అంటే వీళ్ళిద్దరు కూడా ధర్మజ భీమ అర్జునులకి మేనమావలు అనమాట. అంటే కుంతిదేవి యొక్క సోదరులు అనమాట. వీళ్ళు కూడా మహాపరాక్రమవంతులు. అందులో పురుజిత్తు అతిరథుడు, కుంతిభోజుడేమో మహారథుడు, మహావీరులైనటువంటి వాడు. ఇక శైపుడు, ఇదిగో ఈయన నరపుంగవ, శైబ్యశ్చ నరపుంగవ అని చెప్పాడు. అంటే ఈ శైపుడు ఎవరనంటే ధర్మరాజు యొక్క మామ. ధర్మరాజు దేవిక అనేటువంటి ఆమె వివాహం చేసుకున్నాడని చెప్పాను కదా ఇందాక. ఈ శైపుడి యొక్క కూతురు శైబ్యుడు. శైపుడు అంటే శిబిదేశపు రాజు. ఈ శిబిదేశపు రాజు యొక్క కుమార్తె దేవిక. ఆ దేవికని ధర్మరాజు పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల ఆయన మామ అవుతాడు. అంతేకాకుండా ఈయన చాలా గౌరవనీయుడైనటువంటి వ్యక్తి. అందరూ కూడా గౌరవిస్తారు. కాస్త వయసులో కూడా చాలా పెద్దవాడైనటువంటి వాడు. అందుకనే ఈయన్ని శైబ్యశ్చ నరపుంగవ అని దుర్యోధనుడు చెప్పడంలో పురుషులో శ్రేష్ఠుడైన మహావీరుడు అని చెప్పటంలా, పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని దుర్యోధనుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత చివరి శ్లోకంలోకి వచ్చినప్పటికల్లా ఎవరున్నారో చెప్తున్నారు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. యుధామన్యుడు ఉత్తమౌజుడు. ఈ యుధామన్యుడు పాంచాల రాజపుత్రుడు. పాంచాల రాజు ద్రుపదుడి యొక్క సోదరుడి కుమారుడు.
ఇతడు ప్రతాపశాలి. విక్రాంత అంటే ప్రతాపశాలి అని అర్థం. ఇలా దుర్యోధనుడి చేతనే ప్రశంసించబడినటువంటి వాడు. మరి ఎందుకని యుధామన్యుడు అని అన్నారు అంటే యుద్ధంలో ఆవేశం కలిగినటువంటి వాడు, అందుకని యుధామన్యుడు అన్నారు. యుద్ధంలో బాగా ఆవేశం చూపించేటువంటి వాడు. ఇక అర్జునుడి యొక్క రథానికి ఎడం వైపు ఉన్నటువంటి చక్రరక్షకుడు ఇతడు. 18 రోజులు కూడా అర్జునుడి యొక్క ఆ ఎడం వైపు ఉన్నటువంటి చక్రాన్ని రక్షించుకుంటూ వీరవిహారం చేసినటువంటి వీరాధి వీరుడు. అలాగనే ఉత్తమౌజుడు ఇతడు కూడా యుధామన్యుడి యొక్క సోదరుడే. వీర్యవాన్ శౌర్యవంతుడు అని ఇతడిని దుర్యోధనుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇతడు కూడా అర్జునుడి యొక్క కుడివైపు చక్రాన్ని రథచక్రాన్ని కాపు కాసుకుంటూ రక్షిస్తూ ఉన్నటువంటి వాడు. 18 రోజులు కూడా వీళ్ళు జీవించారు. 18 రోజు రాత్రిపూట అశ్వత్థామ చేతిలో హతులయ్యారు నిద్రించేటప్పుడు. ఇక సౌభద్ర, ఈయన మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాడు. సుభద్ర యొక్క కుమారుడు. సౌభద్రశ్చ ఎవరు? అభిమన్యుడు. మరి ఈ అభిమన్యుడు సాత్విక వద్ద విద్యలు నేర్చుకున్నటువంటి వాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తూ ఉంటే మరి ఆ సమయంలో సాత్విక దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. అలాగనే అర్జునుడి దగ్గర కూడా అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడి యొక్క మేనలుడు అంటే సుభద్ర యొక్క కుమారుడు. విరాట్ రాజుకేమో అల్లుడు. ఇతన్ని రథయోధములకు అధిపతి, రథయోధ పయోధకుడని భీష్ముడు నిర్ణయించాడు. ఇతడు అందరికన్నా చాలా గొప్ప వీరుడైనటువంటి వాడి. ఒకే ఒక్క రోజున భీష్మద్రోణులు ఇద్దరిని కూడా జయించాడు. 5వ రోజు యుద్ధంలో భీష్మద్రోణులు ఇద్దరిని ఒకే రోజున పరాజయం పాలు చేసినటువంటి వీరాగ్రేసరుడు. ఇక యుద్ధభూమిలో శౌర్య ధైర్య పరాక్రమాలు ప్రదర్శించి అందరి యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి మహావీరుడైనటువంటి వాడు. ఇక ప్రత్యేకంగా అభిమన్యుడి యొక్క గాథ ఏమిటంటే 13వ రోజు యుద్ధం. 13వ రోజు యుద్ధంలో ధర్మరాజును పట్టడం కోసమని పద్మవ్యూహాన్ని పంపుతాడు ద్రోణాచార్యుడు. మరి ధర్మరాజు లోపలికి పోకుండా ఉండాలంటే ఆ పద్మవ్యూహం తెలిసినటువంటి వాడు పోవాలి లోపలికి. అలా తెలిసినటువంటి వాడు అర్జునుడు ఉన్నాడు, ఇక్కడేమో అభిమన్యుడు ఉన్నాడు. అర్జునుడేమో సంక్షిప్తకులతో యుద్ధానికి దూరంగా ఉన్నాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్తానని చెప్పి అభిమన్యుడు వెళ్తాడు. ఇక పద్మవ్యూహంలో ప్రవేశించిన తర్వాత ఆ ప్రవేశించే ముందు ద్రోణాచార్యుడితోటి, ఆ ప్రవేశించిన తర్వాత ఎదురైనటువంటి మహావీరులు ఎవరైతే ఉన్నారో చేతికి చిక్కినటువంటి ఏ వీరుణ్ణి కూడా పరాజితులు పాలు చేయకుండా వదిలిపెట్టలేదు ఆ రోజున అభిమన్యుడు. మరి అంతకుముందు భీష్ముడు ద్రోణుడు కూడా అభిమన్యుడి యొక్క చేతికి చిక్కినటువంటి వాళ్ళే, అభిమన్యుడి చేత పరాజితులైనటువంటి వాళ్ళే. ఆ రోజున కర్ణుడు అభిమన్యుడితో చేసినటువంటి తీవ్రమైనటువంటి యుద్ధంలో విగత కవచుడై, అంటే కవచం కాస్త భగ్నమైపోయిన తర్వాత ఆ యుద్ధ భూమిలో నుంచి తొలగిపోయాడు కర్ణుడు. ఎందుకంటే కర్ణుడికి ఇది మామూలే, ఎక్కడ ఎవరితో యుద్ధం చేసినా పారిపోవటం అనేటువంటిది అతనికి సహజం. ఎందుకంటే ఎన్ని సందర్భాల్లో పారిపోయాడు అని అంటే లెక్క వేయడానికి వీల్లేదు. మహాభారత యుద్ధంలో కానీ ఆ భారత యుద్ధానికి ముందు కానీ కర్ణుడు ఎక్కడ ఎవరితో యుద్ధం చేసినా పారిపోతాడు. గంధర్వులతో యుద్ధంలో పారిపోయాడు, అక్కడ అర్జునుడు బ్రాహ్మణ వేషం ఉన్నప్పుడు చేసిన యుద్ధంలో పారిపోయాడు, ద్రోణాచార్యుడితో చేసినటువంటి యుద్ధంలో పారిపోయాడు, అదిగో ఉత్తర గోగ్రహంలో పారిపోయాడు, ఇదే ఇక్కడ పారిపోయాడు. ఇలా పారిపోయి ముఖద్వారంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయనతో చెబుతున్నాడు. ఎందుకనంటే ఇక్కడ ద్రోణాచార్యుడితో కర్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుంటే అభిమన్యుడి యొక్క పరాక్రమం ఏమిటో మనకు అర్థమవుద్ది. ఆచార్య, ఈ బాలుని యొక్క పరాక్రమం గమనించారా? అర్జునుడి యొక్క బాణ ప్రయోగ కౌశల్యం చూచాను కానీ అతడి హస్తం ఇంత కర్కశం కాదు. అర్జునుడి యొక్క హస్తం ఈ అభిమన్యుడి యొక్క హస్తం అంత కర్కశం కాదంటున్నాడు. బాలుడి యొక్క బాణ ప్రయోగ కౌశలం అనన్య సామాన్యం, అనితర సాధ్యం. ఆ బాణాలన్నీ కూడా ఘోరమైనటువంటి సర్పాల్లాగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి. యుద్ధరంగంలో నిలబడక తప్పదు గనక నేను నిలబడ్డానే కానీ నిజంగా ఈ సమయంలో నేను శిబిరానికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నాకు. కానీ దుర్యోధనుడిని రక్షించాలి, అదిగో దుర్యోధను మీదకి పోతున్నాడు ఇప్పుడు. కాబట్టి దుర్యోధనుడిని రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక అదిగో నేను యుద్ధరంగంలో నిల్చున్నాను, నా ఒళ్ళంతా కూడా హోనమైపోయింది, ఇప్పుడు మీరే అతన్ని చంపేటువంటి మార్గం ఏదైనా చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు,
అయ్యా ఇప్పుడు అతడి చేతిలో ధనుస్సు ఉన్నంత కాలం కూడా అతన్ని ఎవడేమి చేయలేడు. కాబట్టి ఆ ధనుస్సును ఎవరన్నా భగ్నం చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. కనుక ఇప్పుడు మనకి అధర్మమే మనకి ఉన్నటువంటి అవకాశం. ఈ అధర్మం ఏమిటనంటే అందరు మహావీరులందరూ కూడా అతని చుట్టూ చేరి ముందు వెనక నుంచి ఎవరో ఒకరు అతని యొక్క ధనుస్సును భగ్నం చేయాల. ఒకళ్ళు రథాన్ని భగ్నం చేయాల, ఒకళ్ళు సారథిని చంపాలా, ఒకళ్ళు గుర్రాలను చంపాలా, ఒకళ్ళు చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను పెట్టేయాలా, ఒకళ్ళు ఆ ధ్వజాన్ని పడేయాలా. ఇట్లా అందరూ ఒకే ఒక్కసారి తలా ఒకటిగానే చేసేసినట్లయితే విరధుడైపోయి అప్పుడు చిక్కుతాడు. ఇది తప్ప ఈ అధర్మానికి పాల్పడటం తప్ప ధర్మంగా జయించాలంటే మాత్రం వల్లగాదు అని చెప్తాడు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడి మాట ప్రకారమే కర్ణుడు అభిమన్యుడికి భయపడుతున్నట్టుగా వెనక్కి వెళ్ళి ఆ వెనక నుంచి బాణం వేసి అదిగో అతడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సును కొడతాడు. అదే సమయంలో కృపాచార్యుడు రథాలని భగ్నం చేస్తాడు. అదే సమయంలో శల్యుడు గుర్రాలను కొడతాడు. అదే సమయంలో కర్ణుడు కొడుకైనటువంటి వృషసేనుడు ధ్వజాన్ని పడగొడతాడు. ఇట్లా అందరూ కూడా ఒకేసారి పడగొట్టేసి అతన్ని విరధుడిని చేస్తాడు. ఇది అవి విరధుడైపోయినప్పటికి కూడా రథచక్రాన్ని పట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. ఆ ప్రకారంగా విరధుడైపోయిన తర్వాత ఎంతోమంది మహావీరులైనటువంటి వాళ్ళని సంహరించాడు అభిమన్యుడు. ఇంతటి మహావీరుడైనటువంటి వాడు అభిమన్యుడు. ఇక అభిమన్యుడి తర్వాత చెప్పినటువంటి చిట్ట చివరి వాళ్ళు ద్రౌపదేయులు. ద్రౌపదేయులు అంటే ద్రౌపది దేవికి పాండవుల వల్ల పుట్టినటువంటి 5 కుమారులు. అందులో ధర్మరాజుకి ద్రౌపదికి పుట్టినటువంటి వాడు ప్రతివింజుడు. ప్రతివింజుడు అని ఎందుకు పేరు పెట్టారంటే వింధ్య పర్వతం లాగా యుద్ధంలో స్థిరంగా నిలబడతాడు అని అతడికి ప్రతివింజుడు అని. అంటే ప్రతివింజుడు వింధ్య పర్వతాలు ఉన్నాయి బాగా గట్టిగా నిలబడి, అందుకని వింధ్య పర్వతం లాగా నిలబడతాడని ప్రతివింజుడు అనేటువంటి పేరు పెట్టారు. ఇక భీముడికి ద్రౌపదికి పుట్టినటువంటి వాడు శృతసోముడు. ఈ శృతసోముడు పుట్టినప్పుడు వీళ్ళు సోమక వ్రతం అని చేస్తూ ఉన్నారు, సోమయాగం చేస్తూ ఉన్నారు. అందుకని ఆ సమయంలో చేస్తున్నప్పుడు పుట్టాడు కనుక అతడికి శృతసోముడు అని పెట్టారు. ఇక మూడోవాడు అర్జునుడికి ద్రౌపదికి పుట్టినటువంటి వాడు శృతకీర్తి. ప్రసిద్ధమైనటువంటి కర్మలాచరించేటువంటి అర్జునుడి పుత్రుడు గనక శృతకీర్తి అని పేరు పెట్టారు. ఇక నాలుగోవాడు నకులుడికి ద్రౌపదికి పుట్టినటువంటి వాడు శతానీకుడు. శతానీక మహర్షి అనేటువంటి ఆయన మీద గౌరవంతో ఆయనకి శతానీకుడని పేరు పెట్టారు. ఐదోవాడు శృతకర్ముడు. ఇతడు సహదేవుడికి ద్రౌపదికి పుట్టినటువంటి వాడు. ఇతడు కృత్తికా నక్షత్రంలో పుట్టాడు కనుక ఆ నక్షత్రాన్ని బట్టి ఇతడికి శృతకర్ముడు అనేటువంటి పేరు పెట్టారు. వీళ్ళందరూ కూడా ద్రౌపదీదేవికి పాండవులకి పుట్టినటువంటి 5 పుత్రులు. వీళ్ళనే ఉప పాండవులు అంటారు. ఇటువంటి వీళ్ళందరినీ కలిపి అంటే ఈ 17 మందిని కలిపి భీమార్జున సమాయుధి సర్వయేవ మహారథాహ అని దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడు. మరి దీంట్లో రథయోధ పయోధకులు ఉన్నారు, అతిరథులు ఉన్నారు, మహారథులు ఉన్నారు, సమరథులు ఉన్నారు, అర్ధరథులు ఉన్నారు. అయినప్పటికీ అందరినీ కూడా భీమార్జునులతో సమానమైనటువంటి మహారథులు అని అంటున్నాడు. ఇదంతా కూడా దుర్యోధనుడి యొక్క అస్తవ్యస్త మనస్థితి వల్లనే, ఆ దుర్యోధనుడికి వచ్చినటువంటి భయం వల్లనే అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందే చెప్పుకోవటం జరిగింది. ఇలా 3 శ్లోకాల్లో పాండవ యోధుల యొక్క పేర్లని చెప్పి ఇప్పుడు ఒక శ్లోకంలో తన వైపు ఉన్నటువంటి వారి యొక్క పేర్లని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడో రేపు చెప్పుకుందాం.